వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఈరోజు షెడ్యూల్లో భాగంగా ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ డిస్కస్ చేసుకుందాం. మీరు ఈ వీడియో చూసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. సో ట్రిగనామెట్రీ ఈరోజు టాపిక్. సో ట్రిగనామెట్రీ అనే టర్మ్ ట్రై, గాన్, మెట్రాన్ అనే లాటిన్ పదాల నుండి వచ్చింది. ట్రై అంటే 3 అని, గాన్ అంటే సైడ్స్ అని, మెట్రాన్ అంటే మెజర్ అని మీనింగ్ వస్తుంది. సో ట్రిగనామెట్రీ అంటే మెజర్ ఆఫ్ 3 sides. సో ఈ చాప్టర్ లో మనం ఎక్కువగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో రేషియోస్ గురించి నేర్చుకుంటాం. సో ఈ ట్రిగనామెట్రీలో వాడేటువంటి సైడ్ అనే టర్మ్ ఫస్ట్ ఆర్యభట్ట యొక్క ఆర్యభటీయం అనే గ్రంథంలో మనకి అర్ధజ్య అంటే హాఫ్ కార్డ్ అని యూజ్ చేయబడింది. సో ఆ హాఫ్ కార్డ్ ని తర్వాత జాగా, తర్వాత అరబిక్ లో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు జీవాగా, నెక్స్ట్ లాటిన్ లోకి మార్చినప్పుడు సైనస్ గా టర్మ్ అనేది మారింది. సో లేటెస్ట్ గా సైన్ అనే టర్మ్ ని SIN గా మనకి ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ ఎడ్వర్డ్ గూటన్ అనేతను కనుక్కున్నాడు. సో ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ రైట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ మనం ఏమంటామంటే హైపోటెనస్ అని. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏబిసిలో రైట్ యాంగిల్ బి దగ్గర ఉంటే, సో ఏసీని మనము హైపోటెనస్ అంటాము. నెక్స్ట్ బీసీ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అని, ఏబిని అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అని, నెక్స్ట్ అదే యాంగిల్ సి ప్రకారము ఏబి ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి అని, నెక్స్ట్ బీసీని అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి అని మనం నోట్ చేసుకోవాలి. సో ఏసీ అంటే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ ని మనం హైపోటెనస్ అని. సో యాంగిల్ ఏని తీసుకున్నప్పుడు యాంగిల్ ఏకి ఏబి అనేది అడ్జసెంట్ సైడ్, బీసీ అనేది ఆపోజిట్ సైడ్. అదేవిధంగా యాంగిల్ సి తీసుకున్నప్పుడు సికి ఏబి అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది, సో బీసీ అనేది అడ్జసెంట్ సైడ్. సో మనము ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ని డిఫైన్ చేసేటప్పుడు సైన్ ఆఫ్ యాంగిల్ ఏ, దీన్ని షార్ట్ కట్ గా సైన్ ఏ అంటారు. సో సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే సైన్ ఏ. సైన్ ఏ అంటే డెఫినేషన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. సో ఈ ఫార్ములా మనకి ఎక్కువ ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములా వస్తే ఆటోమేటిక్ గా రేషియో తెలిసినప్పుడు ఫార్ములాస్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సైన్ ఏ, సో యాంగిల్ ఏ దగ్గర సైన్ రేషియో అంటే మనకి
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆపోజిట్ సైడ్ కి హైపోటెనస్ కి సైడ్ కి ఉన్న రేషియో అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఆ కాన్స్టెంట్ రేషియోని మనము సైన్ ఏ అంటాం. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ లో సైన్ ఏ ఈక్వల్ ఏమవుతుందంటే బీసీ బై ఏసీ. నెక్స్ట్ దీని యొక్క కాంప్లిమెంటరీ రేషియో అంటారు కోసైన్ ఆఫ్ యాంగిల్ ఏ, షార్ట్ కట్ గా కాస్ ఏ అంటారు. సో కాస్ ఏ అంటే మనకి అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. సో దీనికి యాంగిల్ ఏ కి అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి బై ఏసి. నెక్స్ట్ టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, దీన్ని మనము షార్ట్ కట్ గా టాన్ ఏ అంటాం. సో టాన్ ఏ ఇప్పుడు మనకి ఫార్ములా ఆపోజిట్ ఆఫ్ యాంగిల్ ఏ బై అడ్జసెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, అంటే ఏ కి ఆపోజిట్ సైడ్ బీసీ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి అవుతుంది. బీసీ బై ఏబి అంటే tan A ఈక్వల్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ఏ అంటే బీసీ బై ఏబి వస్తుంది. నెక్స్ట్ కోటాంజెంట్ ఆఫ్ ఏ అంటే దీన్ని షార్ట్ కట్ గా దీనికి కాట్ ఏగా రాసుకోవచ్చు. కోటాంజెంట్ ఆఫ్ ఏ షార్ట్ కట్ గా కాట్ ఏ. సో కాట్ ఏ అంటే అడ్జసెంట్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏ కి ఏబి బై ఆపోజిట్ సైడ్ అంటే బీసీ. సో ఏబి బై బీసీ అంటే మనకి కోటాంజెంట్ ఏ అంటే కాట్ ఏగా వస్తుంది. నెక్స్ట్ సీకెంట్ ఏ, సీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, దీన్ని షార్ట్ కట్ గా సీకే అంటారు. సో సీకెంట్ ఏ. సో సీకెంట్ ఏ అంటే దీనికి డెఫినేషన్ హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. సో హైపోటెనస్ కి అడ్జసెంట్ సైడ్ ఉన్న రేషియోని మనం ఏమంటామంటే సెక్ ఏ, సీకెంట్ ఏ అంటాం. సో ఇక్కడ ఆ హైపోటెనస్ అంటే ఏసీ, ఏ కి అడ్జసెంట్ సైడ్ అంటే ఏసీ బై ఏబి. సో దీని యొక్క కాంప్లిమెంటరీ రేషియో అనుకున్నప్పుడు కోసీకెంట్ ఏ, కోసీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, దీన్ని షార్ట్ కట్ గా కోసెక్ ఏ అంటాం. సో కోసెక్ ఏ అంటే మనకి హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ ఆఫ్ యాంగిల్ ఏ. సో అంటే హైపోటెనస్ ఏసీ బై ఆపోజిట్ సైడ్ అంటే బీసీ. సో వన్స్ అగైన్ మనం రేషియో తీసుకున్నప్పుడు సైన్ ఏ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ ఏ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, tan ఏ ఆపోజిట్ సైడ్ బై adjacent side, cot A adjacent side by opposite side. Next secant A, secant A hypotenuse by adjacent side, cosecant A hypotenuse by opposite side. So ఈ 6 రేషియోస్ మనము ట్రిగనామెట్రిక్ రేషియోస్ గా డిఫైన్ చేసుకుంటాం. సో వాటిలో మనకి మెయిన్ గా సైన్, కాస్, టాన్ ఇవి తెలుసుకుంటే ఆటోమేటిక్ గా రిమైనింగ్ వాటిని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డెఫినేషన్స్ బట్టి రిలేషన్ బిట్వీన్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. తీసుకున్నప్పుడు ఫస్ట్ది కొసెకెంట్ ఏ ని మనం 1/sin A గా రాసుకుంటాం.
సో sin A equal to 1 by cosecant A or sin A into cosecant A equal మనకి ఏమవుతుందంటే 1 అవుతుంది. నెక్స్ట్ రెండో తీసుకుంటే secant A equal to 1 by cos A or cos A equal to 1 by secant A or cos A into secant A equal to మనము 1 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే cot A equal to 1 by tan A or tan A ని మనము 1 by cot A గా రాసుకోవచ్చు or tan A into cot A equal to 1 గా రాసుకోవచ్చు. ఇంకా తీసుకున్నప్పుడు tan A equal to sin A by cos A. సో ఇక్కడ నుంచి మనం sin A equal to tan A into cos A రాసుకోవచ్చు or cos A equal to మనము sin A by tan A కూడా రాసుకోవచ్చు. సో ఇవి డెఫినేషన్స్ బట్టి నెక్స్ట్ ఇంకా రాసుకుంటే cot A equal to cos A by sin A. cot A equal to cos A by sin A రాసుకోవచ్చు. implies cos A equal to cot A into sin A. అదే sin A కావాలంటే మనము cos A by cot A గా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ సమ్ స్పెషల్ యాంగిల్స్. సో కొన్ని స్పెషల్ యాంగిల్స్ కి మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా ఉంటాయనేది రాస్తుంది. సో యాంగిల్ ఏ వాల్యూస్ 0 డిగ్రీ, అదేవిధంగా 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, సో 90 డిగ్రీస్ వరకు తీసుకుందాం. సో ఇక్కడ రేషియో తీసుకున్నప్పుడు sin A, సో sin 0 డిగ్రీ ఎంత అవుతుంది? sin 0 అంటే 0 అవుతుంది. sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. సో మనకి ఈ రో గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా రిమైనింగ్ అన్ని మనకి ఆటోమేటిక్ గా వస్తాయి. సో ఇక్కడ 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. సో ఫస్ట్ సైన్ తీసుకున్నప్పుడు మనము దీన్ని √0/4, √1/4, √2/4, √3/4, √4/4 గా కూడా మనం చిన్నగా లాజిక్ గా తీసుకుంటే టోటల్ గా 0/4 అంటే 0 వస్తుంది, 1/4 అంటే 1/2, సో 2/4 అంటే క్యాన్సిల్ బై 1/2 వస్తుంది, √3/4 అంటే √3/2, √4/4 అంటే మనం అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కాస్ ఏ. సో కాస్ ఏ టర్మ్స్ రాసినప్పుడు ఈ వాల్యూస్ మనం రివర్స్ రాసుకుంటే సరిపోతుంది. కాస్ ఏ అంటే sin 90 ఎంత ఉందో అక్కడ 1, cos 30 అంటే √3/2, cos 45 అంటే సేమ్ 1/√2, cos 60 అంటే 1/2, cos 90 అంటే 0. నెక్స్ట్ tan E.
సో tan A అంటే మనం ఇక్కడ ఏమనుకున్నామంటే sin by cos. సో 0/1 అంటే 0, 1/2/√3/2 అంటే 1/√3, 1/√2/1/2 అంటే 1, √3/2/1/2 అంటే √3, 1/0 అంటే ఇన్ఫైనైట్ ఆర్ నాట్ డిఫైన్డ్ అని రాస్తాం. సో నాట్ డిఫైన్డ్ అని రాస్తాం. నెక్స్ట్ మనం సీకెంట్ ఏ తీసుకున్నప్పుడు సీకెంట్ ఏ అంటే మనం ఏం తీసుకున్నామంటే 1/cos A. సో cos A వాల్యూస్ ని 1 చేస్తే మనకి సీకెంట్ ఏ వస్తుంది. సో 1/1 1 అవుతుంది. ఇది 2/√3. సో √2 2. సో 1/0 ఇది కూడా నాట్ డిఫైన్డ్ ఇది సీకెంట్ ఏ. నెక్స్ట్ కొసెకెంట్ ఏ తీసుకున్నప్పుడు కొసెకెంట్ ఏ అంటే మనకి 1/sin A. కొసెకెంట్ ఏ = 1/sin A. సో sin A రేషియోని 1 చేసినప్పుడు మనకి కొసెకెంట్ ఏ వస్తుంది. సో 1/0 అంటే ఇది నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ కొసెకెంట్ 30 అంటే దీనికి రెసిప్రోకల్ 2. నెక్స్ట్ కొసెకెంట్ 45 అంటే √2. కొసెకెంట్ 60 అంటే 2/√3. కొసెకెంట్ 90 అంటే 1. నెక్స్ట్ మనం మిగిలింది cot A. సో cot A వాల్యూస్ అంటే మనం ఈజీగా cos A/sin లేదా 1/tan రాసుకుంటే ఈజీ. సో cos A/sin రాసుకున్నప్పుడు 1/0 లేదా 1/0 రాసుకున్నప్పుడు ఇది కూడా నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ cot 30 అన్నప్పుడు 1/√3 రెసిప్రోకల్ √3. నెక్స్ట్ cot 45 అంటే 1. cot 60 అంటే మనకి √3 రెసిప్రోకల్ 1/√3. సో cot 90 అన్నప్పుడు cos/sin తీసుకున్నప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే 0. సో ఇవి సమ్ స్పెషల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ సమ్ స్పెషల్ కేసెస్, స్పెషల్ యాంగిల్స్. సో మనం గమనించినప్పుడు 0 to 90 సైన్ వాల్యూ అనేది యాంగిల్ పెరిగే కొంది అప్వర్డ్ ఉంటుంది, ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. మరి కాస్ వాల్యూ ఏమవుతుంది? సో cos 0 1, cos 90 0 కాబట్టి ఇది డిక్రీజ్ అవుతూ వస్తుంది. మరి tan వాల్యూ ఎలా ఉంది? tan 0 0, tan 90 ఇన్ఫినిటీ కాబట్టి ఇది కూడా ఇంక్రీజింగ్ అవుతుంది. మరి సీకెంట్ వాల్యూ ఎలా ఉంది? సీకెంట్ వాల్యూ 1, 2/√3, √3, 2 ఇన్ఫినిటీ కాబట్టి ఇది కూడా ఇంక్రీజింగ్ వస్తుంది. మరి కొసెకెంట్ వాల్యూ ఏమొస్తుంది? సో కొసెకెంట్ వాల్యూ అనేది మనకి ఇన్ఫినిటీ నుంచి 1 వరకు వచ్చిందంటే డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ cot తీసుకున్నప్పుడు ఇన్ఫైనైట్ నుంచి 0కి వస్తుంది అంటే ఇది కూడా డిక్రీజింగ్ ఫంక్షన్. మరి వీటి యొక్క మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ తీసుకున్నప్పుడు tan అనేది మనం యాక్యూట్ యాంగిల్స్ 0 to 90 తీసుకున్నప్పుడు సైన్ వాల్యూ మినిమం వాల్యూ 0 అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ 1 అవుతుంది. ఓవరాల్ గా మనము రిమైనింగ్ క్వాడ్రంట్ అవుట్ తీసుకున్నప్పుడు సైన్ యొక్క వాల్యూ లీస్ట్ వాల్యూ -1, మ్యాక్సిమం వాల్యూ 1 గా ఉంటుంది. మరి కాస్ తీసుకున్నప్పుడు మనకి అక్యూట్ యాంగిల్స్ కి లీస్ట్ వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 1 ఉంటుంది. కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు కాస్ యొక్క లీస్ట్ వాల్యూ -1, మ్యాక్సిమం వాల్యూ 1 అవుతుంది. అంటే కాస్ వాల్యూ లెస్ బిట్వీన్ -1 and 1. నెక్స్ట్ tan వాల్యూ. సో tan వాల్యూ, సో మన అక్యూట్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు 0 to ఇన్ఫినిటీ. సో పాజిటివ్ ఆర్ రియల్ నెంబర్ తీసుకుంటుంది.
ఒకవేళ మనం హోల్ ఆల్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు రియల్ నంబర్స్ తీసుకున్నప్పుడు tan వాల్యూ అనేది మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్, ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్, క్లోజ్ ఇంటర్వల్ అంటే ఇక్కడ ఇంక్లూజ్ అయ్యేది, ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ మైనస్. మరి సీకెంట్ ఏ వాల్యూ, సీకెంట్ ఏ వాల్యూ అనేది మనకి అక్యూట్ యాంగిల్స్ అయినప్పుడు మాక్సిమం వాల్యూ అనేది ఇన్ఫినైట్, మినిమం వాల్యూ అనేది 1 అవుతుంది. సో మరి రిమైనింగ్ ఆల్ వాల్యూస్ కి ఈ సీకెంట్ ఏ వాల్యూ ఏమవుతుందంటే ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ -1 క్లోజ్ యూనియన్ 1 టు ఓపెన్ ఇంటర్వల్ ఇన్ఫినిటీ. సో ఇది మనకి ఓవరాల్ గా సీకెంట్ ఏ యొక్క రేంజ్, అంటే దానికి గరిష్ట కనిష్టం కూడా. నెక్స్ట్ కొసెకెంట్ ఏ తీసుకున్నప్పుడు కూడా, కొసెకెంట్ ఏ కూడా అక్యూట్ యాంగిల్స్ అయినప్పుడు మినిమం వాల్యూ 1, మాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ ఉంటుంది. ఓవరాల్ గా తీసుకున్నప్పుడు మినిమం వాల్యూ -ఇన్ఫినిటీ, మాక్సిమం వాల్యూ అంటే -1 యూనియన్ క్లోజ్ ఇంటర్వల్ 1 టు ఇన్ఫినిటీ. సో అంటే మనం గమనించాల్సింది సీకెంట్ ఏ కొసెకెంట్ ఏ వాల్యూస్ -1 కి 1 కి బిట్వీన్ లో ఉండవు. సో నెగిటివ్ వాల్యూస్ అయితే -1 టు మైనస్ ఇన్ఫినిటీ, పాజిటివ్ వాల్యూ అయితే 1 టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ కాట్ ఏ. సో కాట్ ఏ కూడా మినిమం వాల్యూ అంటే అక్యూట్ యాంగిల్స్ అయినప్పుడు మినిమం వాల్యూ 0 అవుతుంది, మాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. సో ఓవరాల్ గా తీసుకున్నప్పుడు కాట్ యొక్క రేంజ్ అనేది -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. అంటే కాట్ టు టాన్ కి రేంజ్ అనేది మనము ఆ రియల్ నంబర్స్ గా తీసుకోవచ్చు. మనం తీసుకుంటే ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్. సో ఈ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ తీసుకున్నప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థీరం ప్రకారం ఇది ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నప్పుడు, సో స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ సైడ్స్. సో ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అవుతుంది. సో ఈ ఎంటైర్ ఇన్ఈక్వాలిటీని మనకి ఏసీ స్క్వేర్ కి డివైడ్ చేసినప్పుడు మనకి ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ ఏబి బై బిసి, ఏబి బై ఏసీ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అంటే మనకి ఇది కాస్ ఏ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ బీసీ బై ఏసీ అంటే బీసీ స్క్వేర్ అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సో ఇది మనం ఒక ఐడెంటిటీగా తీసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నుంచి మనము కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఆర్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో దీన్నే ఇంకా మనము కాస్ ఏ ఈక్వల్ టు, మనం పాజిటివ్ అంటే మనం అక్యూట్ యాంగిల్ తీసుకుంటాం కాబట్టి పాజిటివ్ తీసుకుంటే రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఆర్ సైన్ ఏ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో ఇవన్నీ మనము ఫార్ములాగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఐడెంటిటీ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఈ ఎంటైర్ ఇన్ఈక్వాలిటీని మనము ఏబి స్క్వేర్ తో డివైడ్ చేసాం. సో ఏసీ స్క్వేర్ బై ఏబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ అంటే 1 ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ అంటే 1 ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబి స్క్వేర్ వస్తుంది. సో డెఫినేషన్ ప్రకారము ఏసీ బై ఏబి అండ్ హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే మనకి, సో హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే సీకెంట్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ బీసీ బై ఏసీ అపోజిట్ సైడ్ బై ఏబి అంటే అడ్జసెంట్ సైడ్ అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. సో దీన్ని మనము
సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 గా రాసుకోవచ్చు. సో ఇది సెకండ్ ఐడెంటిటీ. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నుంచి మనము secant square a equal to 1 plus tan square a or tan square a equal to secant square a minus 1 గా రాసుకోవచ్చు. So implies secant a equal to root of 1 plus tan square a or tan a equal to root of secant square a minus 1. So second identity, secant square a minus tan square a equal to 1. So secant square equal to 1 plus tan square a or tan square a equal to secant square a minus 1 వస్తుంది. So secant a equal to root of 1 plus tan square a or tan a equal to root of secant square a minus 1. So ఇప్పుడు ఈ ఎంటైర్ ఇన్ఈక్వాలిటీని BC స్క్వేర్ తో డివైడ్ చేసినప్పుడు సో AC స్క్వేర్ బై BC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ బై BC స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. AC బై BC, AC ఆపోజిట్ హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ ఉండేది కొసికెంట్ స్క్వేర్ A ఈక్వల్ టు AB స్క్వేర్ బై BC స్క్వేర్ అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే cot స్క్వేర్ A ప్లస్ 1. సో ఇక్కడ నుంచి మనకి థర్డ్ అంటే కొసికెంట్ స్క్వేర్ A మైనస్ cot స్క్వేర్ A ఈక్వల్ టు 1. సో ఇది థర్డ్ ఐడెంటిటీగా చూసుకోవాలి. కొసికెంట్ స్క్వేర్ A మైనస్ cot స్క్వేర్ A ఈక్వల్ టు 1. సో ఇంప్లైస్ మనము కొసికెంట్ స్క్వేర్ A ఈక్వల్ టు 1 ప్లస్ cot స్క్వేర్ A or cot square A equal to cosecant square A minus 1. ఇక్కడ నుంచి cosecant A equal to root of 1 plus cot square A or cot A equal to root of cosecant square A minus 1. So మీకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 3 ఉన్నాయి. First the cos square A plus sin square A equal to 1. Second one secant square A minus tan square A equal to 1. Third one cosecant square A minus cot square A equal to 1. So for all values of A, these 3 identities are true. నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రీ అడిగే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే if sin A equal to 3/5 then other trigonometric ratios అన్నప్పుడు మనకి ట్రయాంగిల్ డ్రా చేసుకొని సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బి దగ్గర తీసుకొని ఇది ABC. సో షార్ట్ కట్ గా డైరెక్ట్ అయితే 3K 5K తీసుకొని చేయొచ్చు, లేదా సైన్ ఆపోజిట్ కాబట్టి ఇది 3 హైపోటెనస్ 5 తీసుకుంటే పైథాగరస్ ప్రకారం AB ఈక్వల్ టు root of 5 square minus 3 square 25 minus 9 root 16 equal to 4. పదాయం డిఫరెన్స్ 3 4 5 కాబట్టి ఇది 4 వస్తుంది. సో అక్కడ నుంచి డెఫినేషన్ ప్రకారం cos A adjacent side by hypotenuse 4/5 tan A opposite side by adjacent side 3/4 secant A 1 by cos in reciprocal 5/4 cosecant A 1 by sin in reciprocal 5/3 cot A reciprocal of tan 4/3. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఎలా ఇస్తే if secant A plus tan A equal to 5, then secant A minus tan A equal to.
సో మనకి హౌ మచ్ లేదా పి వాల్యూ ఇచ్చి దీని వాల్యూ ఎంత అంటారు. సో మనకి తెలుసు ఫార్ములా సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని. సో సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ఇంటూ దీన్ని సీకెంట్ ఏ మైనస్ tan ఏ రాసుకోవచ్చు. 5 ఇంటూ సీకెంట్ ఏ మైనస్ tan ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ఇంటూ సీకెంట్ ఏ మైనస్ tan ఏ రాసుకుంటే అక్కడ నుంచి సీకెంట్ ఏ మైనస్ tan ఏ ఈక్వల్ టు మనకి 1/5. సమ్ టైమ్స్ సీకెంట్ ఏ వాల్యూ అడుగుతాడు. సో సీకెంట్ వాల్యూ అంటే ఇది 1 అనుకుంటే ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే రెండు అడిషన్ చేసినప్పుడు సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ఈక్వల్ టు 5. సో అడిషన్ చేసినప్పుడు 2 సీకెంట్ ఏ ఈక్వల్ టు 0 అయిపోతుంది. 1/5 ప్లస్ 5 అంటే 26/5 వస్తుంది. అప్పుడు సీకెంట్ ఏ ఈక్వల్ టు 26/2 ఇంటూ 5 అంటే 13/5 అవుతుంది. మరి సమ్ టైమ్స్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది అడుగుతాడు. సో ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది అనే దానికి మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సో సీకెంట్ ఏ మైనస్ సీకెంట్ ఏ 0 మైనస్ 2 tan ఏ ఈక్వల్ టు 1/5 మైనస్ 5 వస్తుంది. implies minus 2 tan A equal to 1 minus 25/5. So 2 tan A equal to minus 24 by minus 5 cancel with 12 by 24/5. So tan A equal to 12/5. So ఇది 12/5. సో బోత్ ఆర్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇది ఫస్ట్ క్వాడ్రంట్ గా మనం ఏ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కావాలన్నప్పుడు సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం చేస్తాం. నెక్స్ట్ మనకి తర్వాత ఉండేది √1 + cos A by 1 - cos A ఈక్వల్ టు 1. సో దీన్ని మనకి ఆప్షన్స్ ఇచ్చి దీన్ని ఫైండ్ అవుట్ చేయమంట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డినామినేటర్ రేషనలైజ్ చేయడం. ఎంత రేషనలైజ్ చేస్తామంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ గా తీసుకొని 1 + cos A హోల్ స్క్వేర్ అవుతుంది బై 1 + cos A ఇంటూ 1 - cos A 1 - cos స్క్వేర్ అంటే ఇది √1 + cos A హోల్ స్క్వేర్ బై 1 - cos స్క్వేర్ అంటే sin స్క్వేర్ A. √2 క్యాన్సిల్ పోతే 1 + cos A బై sin A మిగులుతుంది. అంటే ఇది cosecant A ప్లస్ 1/sin అంటే cosecant A ప్లస్ cos A బై sin A అంటే cot A వస్తుంది. ఇలా ఫైండ్ అవుట్ చేయడం కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడిగేదానికి ఛాన్సెస్. సో మనకి నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాం అన్నప్పుడు మనకి ఫైండింగ్ ద హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ కూడా మనం ట్రిగ్నోమెట్రీని అప్లై చేస్తాం. సో మనకి ఎప్పటి నుంచో ట్రిగ్నోమెట్రీని మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడంలో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ట్రిగ్నోమెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసడానికి యాంగిల్ మెజర్ చేసేదానికి మనకి థియోడలైట్ అనే ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తారు. సో 19th సెంచరీలో బ్రిటిష్ ఇండియా గ్రేట్ ట్రిగ్నోమెట్రిక్ సర్వే అనే రోల్ తో మనకి ఇండియాలో చాలా మెజర్ చేస్తున్నప్పుడు మనకి రెండు పెద్ద థియోడలైట్ ని యూజ్ చేయడం జరిగింది. సో ఈ సర్వేలో 1952లో వరల్డ్ కల్లా హైయెస్ట్ మౌంటైన్ కనబడింది. సో ఆ మౌంటైన్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి థియోడలైట్ ని యూజ్ చేయబడింది. దాదాపు
160 కిలోమీటర్స్ రేడియస్ లో మనకి దాని యొక్క 6 ప్లేసెస్ నుంచి దాన్ని అబ్జర్వ్ చేసి దాని యొక్క హైట్ ని 8848 సో మీటర్స్ గా మనకి కనుగొనబడింది. సో దీనికి అప్పుడు ఈ సర్వేకి హెడ్ గా వివరించినటువంటి సర్ జార్జ్ ఎవరెస్ట్. సో ఈ ఎవరెస్ట్ నేమ్ మీదుగా ఈ మౌంటైన్ కి ఎవరెస్ట్ అని నేమ్ 1956 లో ఇవ్వబడింది. సో ఇక్కడ యూజ్ చేసినటువంటి థియోడలైట్స్ అనేవి ప్రజెంట్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియం డెహ్రాడూన్ లో ఇప్పటికీ మనకి ఉంది. నెక్స్ట్ ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ మనం ఎక్కువగా యూజ్ చేసే టర్మ్స్ ఏంటంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది అబౌవ్ ఉండి ఇక్కడ అబ్జర్వర్ ఉన్నప్పుడు ఈ లైన్ ని మనం ఏమంటామంటే హారిజాంటల్ లైన్ అంట. సో ఇది ఆబ్జెక్ట్ ని అబ్జర్వర్ సైని కలిపేటువంటి ఈ లైన్ మనం ఏమంటామంటే లైన్ ఆఫ్ సైట్. సో లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి? ద లైన్ జాయినింగ్ ద అబ్జర్వర్స్ ఐ అండ్ ఎ పాయింట్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్. దాన్ని ఏమంటారంటే లైన్ ఆఫ్ సైట్ అండి. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో when object is above the observer, then the angle between observer's eye and line of sight is called angle of elevation. సో ఇది హారిజాంటల్ లైన్ కి ఈ లైన్ ఆఫ్ సైట్ కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లో మనకి అబ్జర్వర్స్ ఐ అనేది అబౌవ్ సైడ్ చూస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నప్పుడు మనకి when the object is below the observer, then the angle between horizontal line and line of sight is called angle of depression అంట. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది గ్రౌండ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్. సో ఇది ఇక్కడ అబ్జర్వర్స్ అయి ఉన్నప్పుడు మనకి ఈ హారిజాంటల్ లైన్ తో ఇక్కడ ఈ లైన్ ఆఫ్ సైట్ చేసే ఈ యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది లైన్ ఆఫ్ సైట్, ఇది హారిజాంటల్ లైన్. సో దీన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఈ టూ లైన్స్ ఈ లైన్ ప్యారలల్ కాబట్టి ఇది ట్రాన్స్వర్సల్ లైన్ గా వస్తుంది. సో ఈ హారిజాంటల్ ఇక్కడ యాంగిల్ ఆఫ్
డిప్రెషన్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కి ఈక్వల్ అవుతుంది. therefore యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవి రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. బికాస్ ఈ టూ లైన్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి. సో ఇది ట్రాన్స్వర్సల్ లైన్. సో మనం తీసుకునేటువంటి ప్రతి ఇక్కడ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ గా అజ్యూమ్ చేసుకొని మనము యూజ్ చేస్తాం. సో ట్రయాంగిల్ చేసేటప్పుడు బిల్డింగ్ కానీ లేదా పోల్స్ కానీ ఇలాంటి వాటిని మనము స్ట్రైట్ లైన్ గా యూజ్ చేసుకొని అక్కడ యాంగిల్ రైట్ యాంగిల్ గా తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాబ్లం చూసినప్పుడు at one time the angle of elevation of sunrise to earth అనేవి 45 డిగ్రీ చేస్తున్నప్పుడు ఒక 20 మీటర్స్ హై ఉన్నటువంటి ఒక పోల్ తీసుకున్నప్పుడు ఈ పోల్ యొక్క షాడో అనేది ఎంత లెంగ్త్ ఉంటుంది అన్నప్పుడు మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇక్కడ 90 డిగ్రీస్ వస్తుంది. సో ఈ సన్ రైస్ అనేవి ఇక్కడ మనకి 45 డిగ్రీ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా 45 డిగ్రీస్ వస్తుంది. సో ఈ టైంలో మనం ఏ రేషియో తీసుకోవాలి? మనకు కావాల్సింది లెంగ్త్ ఆఫ్ ది షాడో బీసీ వాల్యూ. సో ఈ ట్రయాంగిల్ లో మనకి ఇచ్చింది ఏంటి? ఆపోజిట్ సైడ్ హైట్ ఆఫ్ ది టవర్ పోల్. సో 20 మీటర్స్ ఇచ్చాడు. సో మనకి ఆపోజిట్ సైడ్ కి అడ్జసెంట్ సైడ్ కి ఉన్నటువంటి రేషియో తీసుకున్నప్పుడు tan కాట్ ఉంటుంది. సో మనం tan తీసుకున్నప్పుడు tan C ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ AB బై అడ్జసెంట్ సైడ్ BC. సో tan 45 degree equal to 20 by BC. tan 45 అంటే 1 కాబట్టి 20 by BC. సో BC equal to 20 meters. సో లెంగ్త్ ఆఫ్ ది షాడో అనేది మనకి 20 meters. సమ్ టైమ్స్ హైట్ లెంగ్త్ ఆఫ్ ది షాడో ఇస్తాడు. యాంగిల్ ఆఫ్ ది రేస్ మేడ్ విత్ ద గ్రౌండ్ అన్నప్పుడు tan అప్లై చేసుకున్నప్పుడు మనకి ఆ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ సమ్ టైమ్స్ ప్రాబ్లం ఇలా ఇస్తాడు. సో ఏ బిల్డింగ్ ఆఫ్ హైట్ 25 సెంటీమీటర్. సో ఇక్కడ 25 ఫీట్ తీసుకుందాం. ఇది 50 ఫీట్ తీసుకుని ఒక ల్యాడర్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఆ ల్యాడర్ అనేది ఎంత లెంగ్త్ కావాలి అన్నప్పుడు మనకి పైథాగరస్ థియరం అప్లై చేసుకుంటే ల్యాడర్ లెంగ్త్ వస్తుంది. సమ్ టైమ్స్ ఈ ల్యాడర్ యొక్క లెంగ్త్ 50 ఫీట్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత చేస్తుంది? సో 25 హైట్ లో ఉన్నటువంటి ఒక పాయింట్ రీచ్ అవడానికి 50 ఫీట్ ఉన్నటువంటి ల్యాడర్ మనకి ఎంత యాంగిల్ మెజర్ చేస్తూ గ్రౌండ్ తో ఉంటుంది అన్నప్పుడు మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు ఇది రైట్ యాంగిల్ తీసుకుంటాం, ఇది ABC. సో ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెనస్ తెలుసు, మనకి కావాల్సింది యాంగిల్. సో యాంగిల్ అన్నప్పుడు హైపోటెనస్ కి ఆపోజిట్ సైడ్ కి మధ్య రిలేషన్ సైన్ కొసెకెంట్. సో మనం కొసెకెంట్ సైన్ తీసుకున్నప్పుడు sin A ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ BC బై హైపోటెనస్ AC అవుతుంది. సో sin A ఈక్వల్ టు 25 by 50, 25 1, 25 2, 1 by 2. సో టేబుల్లో మనకి A ఈక్వల్ టు 30 degrees అయినప్పుడు sin 30 degree ఇక్కడ 1 by 2 కాబట్టి యాంగిల్ A ఈక్వల్ టు 30 degrees. సో
ఈ ల్యాడర్ అనేది ఎంత యాంగిల్ చేస్తూ ఉండాలి అంటే 30 degrees అని చేస్తాం. నెక్స్ట్ అలాంటి ప్రాబ్లం కూడా చూసుకున్నప్పుడు ఒక రివర్ పైన ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ నుంచి ఒక పాయింట్ నుంచి 2 బ్యాంక్స్ అనేవి, సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఒకటి 45 డిగ్రీ, ఇంకోటి 30 డిగ్రీ చేస్తున్నప్పుడు ఆ రివర్ యొక్క బ్రిడ్జ్ యొక్క హైట్ 3 meters అయితే విడ్త్ ఆఫ్ ది రివర్ అడుగుతాడు. సో విడ్త్ ఆఫ్ ది రివర్ అన్నప్పుడు మనము ఇది ఏ బి తీసుకున్నప్పుడు, ఇది సి డిగా తీసుకున్నప్పుడు ఇక్కడ యాంగిల్ అనేది రైట్ యాంగిల్. సో ఏ నుంచి డికి డిస్టెన్స్ ఎక్స్, అదేవిధంగా డి నుంచి బికి డిస్టెన్స్ వైగా తీసుకున్నప్పుడు మనకి కావాల్సింది విడ్త్ ఆఫ్ ది రివర్ ఈక్వల్ టు ఏబి అంటే ఎక్స్ ప్లస్ వై కావాలి. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఇక్కడ 45 డిగ్రీ కాబట్టి ఇది హారిజాంటల్ లైన్, ఇక రెండు ప్యారల్ లైన్స్ కాబట్టి ఈ యాంగిల్ 45 డిగ్రీ వస్తుంది. ఇక్కడ 30 degrees యాంగిల్ కాబట్టి డిప్రెషన్, ఇక్కడ యాంగిల్ ఏమవుతుందంటే 30 degrees వస్తుంది. సో ట్రయాంగిల్ ఏడిసి, ఇన్ ట్రయాంగిల్ ఏడిసి tan అప్లై చేసినప్పుడు tan A ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ సిడి బై ఏడి. tan A అంటే tan 45, 1 ఈక్వల్ టు 3 by x ప్లస్ x ఈక్వల్ టు 3 meters వస్తుంది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇన్ ట్రయాంగిల్ బిడిసి tan B ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ సిడి by adjacent side BD. So tan B అంటే tan 30 equal to 1/√3 equal to 3 by BD equal to Y. Y equal to మనకి 3√3 meters అవుతుంది. So width of the river ఈక్వల్ టు మనకి ఏబి ఈక్వల్ టు ఏడి ప్లస్ బిడి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటే 3 + 3√3 meters అంటే 3 × 1 + √3 meters రాసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి హైపోటెన్యూస్ కావాల్సినప్పుడు ఆపోజిట్ సైడ్ ఇచ్చినప్పుడు మాత్రం సైన్, అడ్జసెంట్ సైడ్ మాత్రం ఇచ్చినప్పుడు కాస్ అప్లై చేస్తాం. మనకి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మధ్య రిలేషన్ కావాల్సినప్పుడు మనం tan అప్లై చేస్తాం. అలాగే అక్కడ హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ మధ్య రిలేషన్ ఇచ్చినప్పుడు సైన్, హైపోటెన్యూస్ అడ్జసెంట్ సైడ్ మధ్య రిలేషన్ ఇచ్చినప్పుడు కాస్ రిలేషన్ చేసుకొని మనము ఈ డిస్టెన్స్ కానీ హైట్స్ కానీ ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ.